హాయ్. మీరు ఎప్పుడన్నా చిన్నపిల్లల్లో వచ్చే కార్డియోవాస్కులర్ ప్రాబ్లం గురించి విన్నారా? ఎస్, చిన్నపిల్లల్లో కూడా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాని పేరే బెరీ. దీన్ని బేస్ చేసుకుని ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇప్పుడు ఆ ఆర్టికల్లో స్టోరీ తెలుసుకుందాం. ఒక ఫార్మర్ తనకున్న 2 acresలో ఫార్మింగ్ చేసుకుంటూ ఇంటి కోసం అని సపరేట్గా రైస్ పెట్టి అయితే దాన్ని కంప్లీట్గా పాలిష్ చేసి తీసుకునేవాళ్ళంట. అయితే ఒక 9 months బ్యాక్ వాళ్ళకు ఒక బాబు పుట్టాడంట. ఈ బాబుకి హెల్త్ ఇష్యూస్ రావడంతో హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ చెక్ చేసి తనకి కార్డియోవాస్కులర్ ప్రాబ్లం వచ్చింది, దాని పేరు బెరీ అని చెప్పారంట. ఇది ఎలా వస్తుంది అని అడగగా తల్లులు తినే ఫుడ్లో విటమిన్ B1 థయామిన్ అనేది లోపించడం వల్ల చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి డాక్టర్స్ చెప్పారంట. అయితే తర్వాత దీని మీద జరిగిన కంప్లీట్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే వీట్ మీద, రాగుల మీద, బ్రౌన్ రైస్ మీద ఇట్లాంటి వాటి మీద బేస్ అయ్యి ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉండగా ఎవరైతే ఎక్కువగా ఈ వైట్ రైస్ మీద బేస్ అయ్యి ఉంటారో వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తున్నట్టు డాక్టర్స్ చెప్తున్నారు. అయితే మనం తీసుకునే ఫుడ్లో కంప్లీట్ న్యూట్రిషన్ ఉండాలి అంటే రీఫైన్డ్ ఫుడ్ కాకుండా నాన్ రిఫైన్డ్ ఫుడ్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలానే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ను కూడా చాలా వరకు మనం అవాయిడ్ చేయగలిగితే మనకి ఇట్లాంటి విటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి.